ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈ రోజు క్లాసులో మనము ఎల్బో హ్యాండ్స్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఎల్బో హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎక్కడ ఏ టిప్స్ యూజ్ చేయడం వల్ల మనకి హ్యాండ్ అనేది ముడతలు లేకుండా నీట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. అలానే ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకుంటే మనకి చాలా ఫ్రీగా హ్యాండ్ అనేది మూవ్ అవుతుంది. తర్వాత మనము సిల్క్ బ్లౌజులో కట్ చేసేటప్పుడు ఎంతెంత ఖర్చులు పెట్టాలి, అలానే స్టిఫ్గా ఉండే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎంతెంత ఖర్చులు పెట్టాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడ లైనింగ్ వచ్చేసి డబల్ లేయర్గా ఉంది. సెంటర్కి పట్టుకొని ఇంకొక ఫోల్డింగ్ అయితే నేను చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఏమంటే మనకి 4 లేయర్లుగా ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే మనకి 2 హ్యాండ్స్ ఈ ఒక్క ఫోల్డింగ్లో మనకైతే వచ్చేస్తాయి. అయితే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ చూడండి, ఇక్కడ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఫస్ట్ అయితే ఆ టిప్ అయితే తెలుసుకోవాలి. హ్యాండ్ ముందు కరెక్ట్గా రావాలి అంటే ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ట్రిమ్ చేస్తూ ఉంటారు, అంటే కొన భాగాలు తీస్తూ ఉంటారు. అలా కాదు, స్ట్రైట్గా నీట్గా ఒక లైన్ కొట్టుకొని లైనింగ్ అక్కడ వేస్ట్ అయినా మనమైతే నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. లేదు అంటే మనం కొద్దిగా క్రాసులు తీసామో అనుకోండి, కింద భాగంలో మనము స్ట్రైట్గా కుట్లు వేస్తూ ఉంటాం కదా, ఆ క్రాసులు అనేవి మనకి ఆర్మ్ హోల్ లూజ్ వరకు అయితే వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ ముడతల్లాగా అయితే మనకి క్లాత్ అనేది వచ్చేస్తుంది. హ్యాండ్ కటింగ్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోద్దాం. ఇప్పుడు హ్యాండ్కి అయితే మనం 3 కొలతలు అయితే తీసుకుంటాం. మనం ఓన్గా ఆర్మ్ డౌన్ అనేది పెట్టుకుంటే 4 కొలతలతో మనకి హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ కుట్టు అయితే షోల్డర్ దగ్గర ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి లాస్ట్ వరకు అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ తక్కువ 10 ఇంచీలు అయితే మనకు ఉంది, కానీ మనం నిండా 10 ఇంచీలే మనం పెట్టుకుంటే ఇది సిల్క్ బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది. ఒక 1 లైన్ 2 లైన్స్ ఎక్కువే తీసుకోవాలి, కానీ తక్కువ అయితే తీసుకోకూడదు. కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే నేను ఇక్కడ ఖర్చు కోసం, అంటే ఎక్స్ట్రా మనకి సిల్క్ బ్లౌజ్ కదా, మనం పైపింగ్ వేస్తే 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ కలర్ పైపింగ్ వేసుకున్నా సరే, లేదు హెమ్మింగ్ అంటే మనం లైనింగ్తో హెమ్మింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. సిల్క్ బ్లౌజ్నే మనం మలచకుండా ఎక్స్ట్రా పీస్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 11 ఇంచీలకైతే నేనైతే మార్క్ చేస్తున్నాను. అలానే ఈ చివర కూడా ఒక 11 ఇంచీలకైతే మార్క్ చేసుకుందాం. మనకి లెంత్ 11 ఇంచీలు పెరిగింది కాబట్టి 3.5 ఇంచీలు అయితే ఇక్కడ పెట్టుకుంటే ఆర్మ్ డౌన్కి 3.5 సరిపోతుంది. ఎందుకు అంటే ఈ ఆర్మ్ డౌన్ అనేది మనం 3 ఇంచులు పెట్టాము అనుకోండి, 3 ఇంచులు పెట్టడం వల్ల ఇక్కడ ఈ లెంత్ అనేది ఎక్కువైపోయి మనము హ్యాండ్ ఇలా పైకి లేపినప్పుడు కూడా మనకి పట్టుకున్నట్టు అయితే అయిపోతుంది, ఫ్రీగా అయితే మూవ్ అవ్వదు. కాబట్టి మన హ్యాండ్ లెంత్ పెరిగే కొద్దీ ఈ డౌన్ అనేది కూడా మనకు పెరిగితేనే హ్యాండ్ అనేది మనం పైకి కిందకి ఎత్తినా సరే ఫ్రీగా మూవ్ అవుతుంది, మనకి లూజ్ అనేది పెరుగుతుంది. సరేనా? ఆ విధంగా మనము హ్యాండ్ పొడవును బట్టి అయితే మనము తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 3.5 అయితే మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా చూసేద్దాము, ఒక పని అయితే అయిపోతుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి ముందైతే మనము ఈ టోటల్గా చూడకుండా కుట్టుల వరకు అయితే చూస్తున్నాను. కుట్టుల వరకు అయితే మనకి 6.5 ఇంచీలు అయితే ఉంది. 6.5 ఇంచీలకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మనం బాడీ లూజ్లో వచ్చేసి 2.5 ఇంచులు ఖర్చు పెట్టాము బ్యాక్ పార్ట్లో, కాబట్టి ఇక్కడ కూడా 2.5 మనము పెట్టుకోవాలి. అక్కడ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ హ్యాండ్స్ కానీ ఖర్చు పాయింట్ మాత్రం కరెక్ట్గా అయితే ఉండాలి. ఈ విధంగా మనం ఇవన్నీ అయితే కొట్టేసాం కదా. ఇప్పుడు వచ్చేసి లైన్స్ అయితే తీసేద్దాము. కొత్త వాళ్ళు అయితే లైన్స్ తీసుకోండి, నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. లేదు అంటే మనం లైన్స్ కూడా కొట్టవసరం అయితే లేదు. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ అయితే చూద్దాము. ఆర్మ్ హోల్ లూజ్ అయితే మనం బ్యాక్ సైడ్ ఆల్రెడీ చూసాము, 10 ఇంచీలు అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనం అయితే చూద్దాము. ఇలా చూస్తే కుట్లు వరకు అయితే మనం చూసుకోవాలి. కుట్టుల వరకు చూసుకుంటే మనకి 8.5 ఇంచీలు అయితే వచ్చింది. 8.5 ఇంచీలకి మనం ఒక 1/2 ఇంచ్ అయితే ఎప్పుడైనా హ్యాండ్ లూజుల్లో ఆర్మ్ హోల్ లూజ్లో కలుపుకోవాలి. 9 ఇంచీలు 9 ఇంచీలకైతే ఫస్ట్ అయితే మనము మార్క్ చేద్దాం. 9 ఇంచీలకి మార్క్ చేసుకుంటే ఇక్కడ ఖర్చు పాయింట్ 2.5 ఇంచ్ కాబట్టి ఇక్కడ కూడా 2.5 ఇంచ్ ఉందా లేదని చెక్ చేసుకోండి. మనకైతే ఇక్కడ కూడా 2.5 ఇంచ్ అయితే ఉంది. కాబట్టి ఈ లూజుకి కూడా మనము ఒక లైన్ అయితే తీసేద్దాం.
తీసేసి ఇక్కడైతే ఒక 1.5 ఇంచ్ మనం ఇలా తీసుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచుకి ఎక్కువే ఉండాలి కానీ తక్కువ అయితే ఉండకూడదు. ఇక్కడ అయితే తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళు రౌండ్ తీసేటప్పుడు స్టార్టింగ్ నుండి యువతల నుండే తీసేస్తూ ఉంటారు. మనకి రౌండ్ అంతా ఒక షేప్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఎత్తినట్టు అయితే ఉంటుంది. ఇక్కడ బుట్ట వచ్చేస్తుంది అది. కాబట్టి మనం ఎప్పుడైనా ఇక్కడ కొద్దిగా బారుగా అంటే 1.5 దాటించి మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ రెండిటికి సెంటర్లో మార్క్ చేసుకొని ఈ విధంగా తీసేసుకోండి. సరేనా? ఇలా ఈ 2.5 దాటాకనే మనకు డౌన్ అయితే అవ్వాలి. అలా డౌన్ అయ్యాక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇది కూడా రావాలి. ఇలా వచ్చేసి దీంట్లో అయితే మనకి సెట్ అయిపోవాలి. సరేనా? ఇక్కడ సమానంగా ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయింది కదా. హ్యాండ్ లూజ్ తీసుకున్నాం, హ్యాండ్ పొడవు తీసుకున్నాం, ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా తీసుకున్నాం, ఖర్చు పాయింట్ సమానంగా చూసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడగలిగితే మీకు అంత కరెక్ట్గా అన్ని టిప్స్ కూడా మీకు వినియోగపడతాయి. ఇక్కడ కూడా కట్ చేసేటప్పుడు మనం ఈ మార్కింగ్ కంటే అంటే మనం బ్యాక్ పార్ట్లో ఏ టిప్స్ అయితే యూజ్ చేసామో ఇక్కడ ఆల్రెడీ ఖర్చు 2.5 ఇంచులు అయితే మనం పెట్టేసుకున్నాం, సరిపోయింది. ఈ మార్కింగ్ కంటే బయట సైడే మనం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి ఖర్చు పాయింట్లోకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ జాయింట్ చేసినా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం అనుకుంటే యూజ్ అవుతాయి అనుకుంటే మన వీడియోని ఫార్వర్డ్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఇది సిల్క్ బ్లౌజ్ కాబట్టి మనము హ్యాండ్స్ కుట్టేటప్పుడు మనం లోతు తీసుకుంటే సరిపోతుంది.